మంచిది ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడు అయిన క్రీస్తు యేసు నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ పునరుద్ధాన దినములో కొద్ది వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతున్నాను, చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది. మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్మని దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేతబట్టుకొని వాయించట చేత నీవు బాగుపడదువని అతనితో అనిరి. పరిశుద్ధుడా యేసయ్య, మీ వందనాలు. కృప కలిగినటువంటి మా తండ్రి, మా ప్రభువా, నీ పునరుద్ధాన దినములో మరి యొక్క తరుణం మాకు ఇచ్చావు. ఈ వాక్యాన్ని ఎరగటానికి, ఈ వాక్యంలో జీవించటానికి, ఈ వాక్యంలో బలపడటానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ వందనాలు. మేము ధ్యానించుచుండగా మాతో ఉండి నడిపించి సహాయమును దయచేయమని యేసు స్వామి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. మీకు అర్థమవటానికి చదివించాను, అయినా కొన్ని మాటలు కూడా అవసరమే మనకి. యెహోవా ఆత్మ సౌలు రాజును విడిచిపోయింది. ఇక్కడ సౌలును అన్నాడు అంతే, రాజు అని అనలే. రాజే కదా, ఇజ్రాయేలీల యొక్క మొదటి రాజు సౌలు. అది మనసులో ఉంచుకోండి. రాజు అయినటువంటి సౌలునే దేవుడు విడిచిపెట్టాడు అనే సంగతి గుర్తుంచుకోండి. రాజు అయిన సౌలును దేవుడే ప్రజలు కోరగా ఆయనే నియమించాడు రాజుగా. అట్టి రాజు నుండి దేవుని యొక్క ఆత్మ విడిచిపెట్టింది. విషయం ఏంటంటే ప్రియులారా, కింద దాసులు అడుగుతున్నారు కదా, నీకు దురాత్మ పట్టింది, దాన్ని విడిపించడానికి సితారా వాయించగలిగినటువంటి ఒకడు కావాలి, మేము వెతికి తీసుకొస్తాం. ఇలాగ పట్టినప్పుడల్లా నీకు పట్టినప్పుడల్లా, దురాత్మ పట్టినప్పుడల్లా ఆయన సితారాను వాయిస్తాడు, అది విడిచిపోతుంది, క్షేమం పొందుతావు. అంటే ఒక మనిషి అయినా కానీ, ఒక వ్యక్తి అయినా కానీ, చెడిపోయినటువంటి మనిషి బాగుపడాలి, అంతే కదా. చెడిపోయినటువంటి మనిషి బాగుపడాలి, చెడిపోయిన వస్తువా బాగుపడాలి, అంతే కదా. చెడిపోయిన మనిషి చెడిపోయినటువంటి వాడిగానే ఉండకూడదు. పురుషుడైనా స్త్రీ అయినా చెడిపోయిన వస్తువు అది ఏదైనా కానీ బాగు చేయబడాలి కదా. చెడిపోయిందని పడేస్తామా? కొన్ని వస్తువులు చెడిపోయినవి పడేయం, వాటిని మరలా బాగు చేస్తాం.
గ్యాస్ స్టవ్ చెడిపోతే సైడ్ క్యాల్లో పడేస్తామా? దాన్ని తిరిగి బాగు చేస్తాం. ప్రియులారా, అలాగనే మనిషి కూడా చెడిపోతే చెడిపోయి అలాగే ఉండకూడదు. చెడిపోయినటువంటి వాడు ఏమవ్వాలి? బాగుపడాలి. చెడిపోయినటువంటి వాడు బాగుపడాలి. ఇది మానవుని యొక్క కోరిక, దేవుని యొక్క కోరిక కూడా. ఎవరు కూడా చెడిపోయినటువంటి వారు చెడిపోయినట్లుగానే తమ జీవితాన్ని ముగించకూడదు. కొందరు అలాగనే ముగిస్తారు, ఏమీ లేకోకుండా, నిరోమయంగా, నిరాకారంగా, విలువ లేకుండా మరణిస్తారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, చెడిపోయినటువంటి మనిషి కూడా బాగుపడాలి. చెడిపోయినటువంటి మనిషి కూడా బాగుపడాలి కదా. ఆయన పిల్లలమైనటువంటి మనము ఇక్కడ సూటిగా ఆలోచించవలసినటువంటి సంగతులు. మానవుడు చెడిపోకూడదు, అంతే కదా. ఎందుకంటే అందరూ పాపము చేయగా అందరూ చెడిపోయారు. దేవుడు భూలోకమును చూచినప్పుడు భూలోకము చెడిపోయి ఉంది అన్నాడు. అంటే భూలోకం చెడిపోయి ఉందంటే భూలోకంలో ఉన్నటువంటి మానవాళి అంతా కూడా చెడిపోయి ఉంది. తగలబెట్టాడా? ముందేం చేశాడు? రక్షణ మార్గం ఏర్పాటు చేశాడు. ఎక్కడైనా ఎప్పుడైనా దైవ గ్రంథంలో చూడండి, ఒక వ్యక్తి నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. దాని కొరకు మార్గం ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేస్తాడు. నిన్ను నశింపచేసేవాడు కాడు. అందుకే అందరూ అపొస్తలుల కార్యముల గ్రంథములో అందరూ అంతటా, ప్రియులారా ఈ మాట చూడండి ఒకసారి, 17:30 అపొస్తలుల కార్యముల గ్రంథం 17:30. అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించున్నాడు. ఈనాడు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడైతే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్న దేవుడే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అది మత్తయి శుభవార్తలో, మత్తయి శుభవార్త 11వ అధ్యాయంలో అది. ఇప్పుడేమంటున్నాడు అంటే, ఈ కడవరి కాలంలో ఏమంటున్నాడంటే, ఇది చివరి కాలంలో ఏమంటున్నాడంటే, మునిగిపోయే కాలంలో ఏమంటున్నాడంటే, వృద్ధుడు ధ్యానించాం. కడవరి కాలం అన్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమన్నాడు? అంత్యకాలము అన్నాడు ఇంకొక ఆయన ఏమన్నాడు? అన్నిటి అంతం అయిపోయింది అన్నాడు. ఇలాగనే చెప్పుకుని వచ్చే కాలములో, ఎట్టి కాలములో మానవుడు ఏం చేయాలి? రక్షణ పొందాలి. రక్షణ లేకుండా ఏమి చేసినా కానీ, ఎన్ని తిరిగినా కానీ, ఎన్ని పూజలు చేసినా, ఏమి చేసినా దానివల్ల నీకు రక్షణ లేదు. దేవుని చేత విసర్జింపబడినటువంటి సౌలు ఎందుకు? దేవుని చేత సౌలు ఎందుకు విసర్జింపబడ్డాడు? ప్రియులారా, దేవుని పిల్లలము. సౌలు ఎలాంటివాడు? బెన్యమీను గోత్రికుడు, అంటే కడగోత్రికుడే. అంత లెక్కల్లో గోత్రం కూడా కాదు. అయినా కానీ దేవుడు పిలిచాడు, దేవుడు అనుగ్రహించాడు. మొదటి రాజు ఇజ్రాయేల్ జనాంగానికి రాజరిక వ్యవస్థ ప్రారంభించినప్పుడు ప్రజలు కోరగా దేవుడు రాజుగా నిలబెట్టాడు. మొదటి రాజు సౌలు ఎంత గొప్పవాడు, దేవుని చేత విసర్జింపబడ్డాడు. మీకు ఇంకొక విషయం ఏంటంటే ప్రియులారా, 1-2 విషయాల్లో తప్ప సౌలు ఎప్పుడు దేవుని యొక్క మాట విన్నవాడు కాడు. 1-2 విషయాల్లో తప్ప తన
పాలన ప్రారంభమైన తరువాత 1-2 విషయాల్లో తప్ప ఎప్పుడు దేవునికి లోబడినటువంటి వాడు కాదు, దేవుని మాట విన్నటువంటి వాడు కాడు, దేవుని మాట ప్రకారంగా చేసినటువంటి వాడు కాడు. ఎందుకు తప్పిపోయాడు? ఎందుకు విసర్జింపబడ్డాడు దేవుని చేత? ఒక మాట చూడండి, 15వ అధ్యాయానికి రండి, 22వ వచనం. అందుకు సమూయేలు తాము సెలవిచ్చిన ఆజ్ఞను తను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట. ఈనాడు తల్లి మాట పిల్ల వినటం లేదు, తండ్రి మాట కొడుకు వినటం లేదు. ఒకరికొకడుకు నువ్వెన్ని చెప్పినా నేను అనుకున్నదే చేస్తాను, అలాగనే నడుస్తాను, అలాగనే జీవిస్తాను, నేను అనుకున్నాను అంతే. ఆ చదువుకున్న పిల్లలకి కొన్ని ఇంగ్లీష్ మాటలు వస్తాయి కదా, నేను ఫిక్స్ అయ్యాను. ఈ మాట ఏనాడైనా ముందు తరాల్లో ఉందా? నేను ఫిక్స్ అయ్యానంటే కర్రలో బుర్రలో అన్నీ కూడా ఇరిగిపోయి, కాళ్ళ మీద చేతుల మీద మొత్తం ఇరిగిపోయి, నేను ఫిక్స్ అయ్యాను, నేను చేసుకుంటాను, నేను చూసుకుంటాను, నాకు తెలుసు. ఈ మాటలు ఎవరూ అనలేదు. ఒకవేళ అనున్నటువంటి వారు ఉంటే కర్రలు ఇరిగిపోతూ ఉండేవి. చెడిపోతే బాగుపడాలి. మానవుడు ఎప్పుడో చెడిపోయాడు, ఇప్పుడే కాదు. కానీ చెడిపోయినోడు చెడిపోయినట్టుగానే ఉండిపోకూడదు, అలాగనే వెళ్ళిపోకూడదు, అలాగనే మరణించకూడదు, అలాగనే తన జీవితాన్ని చేతులారా నీవుగా పాడు చేసుకొనకూడదు. పుండు మానిపోద్ది. మానందేంటి? అది కనపడుతూనే ఉంటుంది, అది కనపడుతూనే ఉంటుంది. మచ్చ నిన్ను వదిలిపెట్టదు, అది నిన్ను వెంటాడుతుంది. అందుకే సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. మాట వినక, సింపుల్. ఎప్పుడైనా తండ్రి మాట, ఎప్పుడైనా తల్లి మాట లోబడ్డావా? నీ శ్రేయస్సు కోరేవారు కదా. నిన్ను కని 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా పోషించినటువంటి వారు ఉన్నారు. ఎందుకు? ఆ ప్రేమ అలాంటిది. తల్లిదండ్రుల ఎడల నీ ప్రేమ ఎటువంటిది? తల్లిదండ్రుల ఎడల నీ ప్రేమ ఎటువంటిది? ఎంత ప్రేమ చూపిస్తున్నావు నీ తల్లిదండ్రుల ఎడల? నువ్వేదో పెట్టావని కాదు, వారికి లోబడ్డావా? తల్లిదండ్రులను ఏనాడైనా సంతోషపరిచావా? ఒక మంచి కార్యము చేసి, ఒక మంచి జీవితము జీవించి ఏనాడైనా సంతోషపరిచావా? ప్రియులారా, దేవుని పిల్లలారా, నేను ఒకప్పుడు ఒక ఆరాధన సబ్జెక్టు గురించి మాట్లాడితే క్రాంతి వాళ్ళు చిన్నపిల్లలు తల్లి ఏడుస్తుంది కానీ తండ్రి సాధారణంగా ఏడవ. ఆ సబ్జెక్టు చూసి ఇంతవరకు ఆయన కూడా అన్నారు, రాజు ఈ మాట నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఈ మాట మీద మాట్లాడాను కానీ ఈ మాట మీద మాట్లాడలేదు. ఏంటంటే మత్తయి సువార్తలో ఉంటుంది, పీనుగు ఎక్కడ ఉంటుందో గ్రద్దలు అదే మాట మీద ఆరాధనలో మాట్లాడాను. ఇక్కడ ఎప్పుడో మాట్లాడాను, ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మాట్లాడలేదు. ప్రియులారా, వారికి కన్నంట నీళ్లు పడ్డా. ఏమి నీళ్ళు అయ్యి? ఆనంద బాష్పాలు. మన తల్లిదండ్రుల ఎదుట ఆ భాగ్యం ఎవరికో కానీ ఉండదు. పిల్లలు తల్లిదండ్రులు కూర్చుంటే బోధిస్తూ ఉంటే
పిల్లలు బోధిస్తూ ఉంటే శ్యాంబాబు ఎన్ని బోధలు చేసేవాడు, తల్లిదండ్రులు అలాగున చూస్తూ ఉండేవారు. లొక్క గారు ఆయన ఎంతో బోధకు పెద్ద బోధకుడు కదా, ఆయనకి అందరం బోధ ఈయన కుమారుడు చేసేవాడు, ఆయనకి అందరం బోధ కుమారుడు చేసేవాడు. ప్రియులారా, ఇది క్రైస్తవ్యానికే సంబంధించింది. ఇది లోకానికి రిమైనింగ్ లోకానికి ఏవి కూడా సంబంధం లేదు. కోట్లు సంపాదించవచ్చేమో కానీ ఈ భాగ్యం దేవుని సన్నిధి, దేవుని ఒక మాట, ప్రపంచంలో ఏది గొప్పది, ఏది బలమైంది, ఏది ఉన్నతమైంది అంటే ఒక్క సంఘమే. ఎప్పుడు తెలుస్తుంది? అన్యుల కంటే ప్రభు వచ్చినప్పుడు సంఘం. అప్పుడు వరకు ఇది మర్మమే. నువ్వు ఏలకోలం ఎక్కశకం చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అప్పటి వరకు ఇది మర్మమే. కొన్ని విషయాలు దైవ గ్రంథంలో ఎప్పుడైనా చూపిస్తాను. మనకు తెలియని విషయాల గురించి మాట్లాడొద్దని బైబిల్లోనే రాయబడి ఉంటాయి. నీకు తెలిసిన విషయాలు నేను నీకు ఇస్తాను, వాటిని గురించే మాట్లాడు. నీకు నేను తెలియపరిచినటువంటి విషయాలు మాట్లాడటానికి వీల్లేదు. అలాగనే బహు కష్ట స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ చేయలేనప్పుడు, ఎన్నో బాధల్లో ఉన్న చుట్టుముట్టినప్పుడు అలాగే ఉండు. యోబు గారు ఆ మాటలు చెప్తాడు. నువ్వు ఎలాగుండాలో ఆయన చెప్తాడు. ప్రియులారా, అందుకే సంఘం అంత గొప్పది, సంఘం అంత విలువైంది, సంఘంలో ఉన్న ప్రతి సహోదరుడు సహోదరి అంత విలువైనటువంటి వారు. గమనించు, మాట వినక సౌలును దేవుడు విసర్జించాడు. మాట వినకే ఏం చేయమన్నాడు? ఇప్పుడు మనం వెనకెళ్ళక్కర్లేదు కానీ అమాలేకులను సమూల నాశనం చేయమన్నాడు. అంటే ఒక్క మాట, సమూల నాశనం అంటే ఏర్లు మొదలుకొని చివరి వరకు కూడా సమూల నాశనం. కానీ ఏం చేశాడు? మనకు తెలుసు. ఇప్పుడు అవన్నీ మనకు అక్కర్లేదు కానీ ప్రియులారా, మాట వినలేదు, మాట వినలేదు, దేవుని యొక్క మాట వినలేదు. రాజుగారు ఎవరి మాట వినరు కానీ దేవుని మాట వినాలి కదా. పిల్లలు ఎవరి మాట వినలేదు అనుకోండి, తల్లిదండ్రుల మాట అయినా వినాలి కదా. పెద్దల మాట వింటలేదు అనుకోండి, సాటివారి మాట వింటలేదు అనుకోండి, కానీ తల్లిదండ్రుల మాట వినాలి కదా. తోచా తప్పక అలాగ విన్నటువంటి వారు బాగుంటారు, బాగున్నారు. రోమాపత్రిక చూడండి, 5వ అధ్యాయము 19వ వచనం. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన. చాలండి, అవిధేయత వలన అందరూ కూడా పాపులుగానే. అవిధేయత అంటే దాంట్లో అంత చెడు ఉంది. వినిపించకపోవటం, మాట వినిపించుకోకపోవటం, మాట ప్రకారంగా చేయకపోవటం, అది ఎంత దుష్టత్వం, ఎంత దుర్మార్గత. అది సింపుల్గానే కనపడుతుంది. పిల్లలప్పుడు తల్లి తండ్రి ఎలా రా అంటే వస్తాను ఉండాలి, అలా పరిగెడతా ఉంటారు. అది దుష్టత్వం. తల్లి నిన్ను పిలుస్తూ ఉంటే, తల్లి నీకు మాట చెప్తూ ఉంటే ఉండు వస్తాను అని వెళ్ళిపోవటం ఎటువంటిది? అది దుర్మార్గత, దుష్టత్వం. లేకుంటే వచ్చి విని ఇదిగో ఈ పని మీద వెళ్తున్నాను, నేను వెళ్ళి వస్తాను అని చెప్తే బాగుంటుంది. కానీ వస్తాను, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, నేను బాధపడుతూ ఉంటాను. తల్లి కదా పిలిచింది, తండ్రి కదా పిలిచాడు. మేమైతే వణుకు అలాగ కాకపోతే రమ్మన్నప్పుడు రావటమే, కూర్చోమంటే కూర్చోవటమే, లేవమంటే లేవటమే, వెళ్ళమంటే వెళ్ళటమే. ఇంకా దాంట్లో తేడా బాడాలేమి ఉండేవి కావు. ప్రియులారా, ఆయన పిల్లలమైనటువంటి మనము విధేయులుగా ఉందాం. పిల్లలారా, తల్లిదండ్రులకు విధేయులు కండి, తల్లిదండ్రులకు విధేయులు కండి. మీకు క్షేమం, మంచి బ్రతుకులు. ఏదో శాస్త్రం చెప్పేటట్టు మీకు ఇంకెంతో కాలం ఉంది బ్రతకటానికి. భారత్ కాలం ఉంది అనేది మా అమ్మ. పిల్లలారా, భారత్ కాలం ఉంది మీరు బతకటానికి, చక్కగా జీవించడానికి, అందంగా జీవించటానికి, విలువగా జీవించటానికి. విలువ తప్పి జీవిస్తే క్షేమం కాదు కదా. ఆయన పిల్లలమైనటువంటి మనము ప్రియులారా, మాట వినుట, లోబడుట, ఈ రెండు, విధేయత చూపించుట, ఈ రెండు కూడా రాజైనటువంటి సౌలు యొద్ద లేవు. కాబట్టే దేవాతి దేవుడు సౌలును విసర్జించాడు.
దేవుని యొక్క ఆత్మ అతను విడిచి పోయింది. కఠినుడు అయ్యాడు. కఠినుడైతే ఇంకా ముందు కఠినుడైతే మూర్ఖుడైతే ఏమవుతాయి? ఆడి కత్తేదో కర్రేదో ఏమీ తెలియదు, తల్లేదో పిల్లేదో ఏమీ తెలీదు, మంచో చెడ్డో ఏమీ కూడా తెలియదు. ఒక మెఖం పోయినట్టు పోతూ ఉంటాడు. ఇప్పుడు ఆ సమయం వస్తుంది. ఎప్పుడో ఆ సమయం వచ్చినప్పుడు ఏమీ చేయడానికి ఆస్కారం ఉండదు. ఎవరన్నా ఏమన్నా హెల్ప్ చేద్దామంటే తనకు తాను ఏ హెల్ప్ చేసుకోలేడు, ఇతరులు కూడా ఏ హెల్ప్ కూడా చేయలేరు. ఈ విషయం గురించి రోమాపత్రికలో పౌలు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అంటాడు. దౌర్భాగ్య స్థితి అంటే అది ఏంటి అంటే, దౌర్భాగ్య స్థితి తనకు తాను ఒక వ్యక్తి బాగు చేసుకోవటానికి ఏమీ చేసుకోలేడు. ఆ వ్యక్తి బాగుపడటానికి ఇతరులు కూడా ఏమీ చేయలేరు. అందుకనే అటువంటి వ్యక్తిని దౌర్భాగ్యుడా. మా చిన్నప్పుడు సీతారామరావు తాత అనే ఒక ఆయన ఉండేవాడు. మేము పనిలోకి వెళ్ళేవాళ్ళు వేసవి కాలంలో. చక్కగా మాట్లాడేవాడు. చదువు లేదు కానీ ఆయనకి చక్కగా తెలుగు చక్కగా మాట్లాడేవాడు. ఎవడన్నా ఏదన్నా అనవలసినప్పుడు ఓరు దౌర్భాగ్యుడు అనేవాడు. ఆ తర్వాత ఉండగా నేను బైబిల్ చదివినప్పుడు కూడా నాకు గుర్తొస్తే చూశాను దాన్ని బాగా. దౌర్భాగ్యత్వం ఎందుకు విలువలేనటువంటి తనం. ప్రియులారా, ఆయన పిల్లలమైనటువంటి మన పిల్లలు ప్రభువుని ఎరిగి ఉండాలి, ప్రభుకి లోబడాలి, ప్రభు మాటలు వినాలి. వింటే క్షేమకరం, వింటే దీవెనకరం. ముందుకు వెళదాం. రెండవది ఏంటంటే అపవిత్రాత్మ పట్టింది. అపవిత్రాత్మ ఎందుకు పడుతుంది? అపవిత్రాత్మ ఎందుకు పడుతుంది అంటే మీరు ఏమంటుందండి? దెయ్యం అంతేనా? దెయ్యం అంత ఎందుకు పడుతుంది? నీ దగ్గర సరైనటువంటి జీవం లేకపోతే అపవిత్రాత్మ పడుతుంది. నీ దగ్గర ప్రార్థన లేకపోతే, నీ దగ్గర వాక్యం లేకపోతే, ప్రభువులో నీవు జీవించకపోతే అపవిత్రాత్మ మన దగ్గరికి రాదు. ఉన్నాయి మన దగ్గరికి మాత్రం రాదు. వచ్చిందంటే మనలోనే ఏదో లోపం ఉంది. చూద్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొను. ఎవరు పట్టుకుంటారు? నీకు శత్రువు ఎవరు లేరు భూమి మీద. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఎప్పుడైనా దేవుని పిల్లలారా, ఈనాడు వేళకోళం ఎందుకులే, తర్వాతలే, అప్పుడులే, ఇప్పుడులే అని అనుకుంటున్నారు. మీకు కూడా చాలాసార్లు చెప్పుకుంటాను. అది ఉదాహరణ నిజమో మాకు తెలియదు కానీ దేవుని దాసులు చెప్తూ ఉండేవారు. సిటీలో ఒకళ్ళ ఇంటి దగ్గర కూటమి అయింది. ఆ కూటంలో ఒక కుమార్తె, అందరు రక్షింపబడుతున్నారు, ఒక అమ్మాయి రక్షింపబడటం లేదు. అడిగారంట, అమ్మ ప్రభు అందరూ లేచి నిలబడి ప్రభువుని అంగీకరిస్తున్నారు, అమ్మ మరి నువ్వే ఏంటి అని ఎవరు అడిగారట. రేపు నా డీరెస్ట్ ఫ్రెండ్ బర్త్డే, తప్పనిసరిగా అక్కడికి నేను వెళ్ళాలి. అక్కడ ఎన్నెన్నో ఉంటాయి. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, డ్యాన్స్ వేయవలసి ఉంటుంది, అవి వేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు రక్షింపబడితే అవి ఏం చేయటానికి ఉండదు కదండి. నేను అవి వచ్చిన తర్వాత వచ్చే ఆదివారం నేను రక్షింపబడతాను అని చెప్పిందంట. వెళుతుండగా వాహనం మీద వెళుతూ ఉంటుండగా, సిటీ కదా, ఒక యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే హాస్పిటల్కి వెళ్ళకోకుండానే ఆమె మరణించింది. ఎక్కడికి వెళ్తుంది ఆమె? దీంట్లో జాలి పడదామా కోప్పడదామా? జాలి పడదామా కోప్పడదామా? ఈనాడు అనేకులు నశించిపోతున్నారు. ఎలా నశించిపోతున్నారంటే తమకు తామే నశించిపోతున్నారు.
తమకు తామే నశించిపోతున్నారు. నీ పాపము నిన్ను పట్టుకుని. మార్కు శుభవార్తలో ఒక ఆయన ఉంటాడు చూడండి, 5వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో ఒక ఆయన ఉంటాడు చూడండి. చదవండి తొందరగా. పట్టుకున్నప్పుడు సమాధి నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిన వాడు సమాధులలో వాసన చేసేట వాడు సంఖ్యలతోనైనా ఎవడనో వాడిని బంధించలేకపోయాను. ప్రియులారా, ఒక విషయం వినండి, మీరు చదువుకోండి, కానీ చదివినప్పుడు క్లారిటీగా చదివితే మనం చెప్పడానికి బాగుంటూ ఉంటుంది. గెరాసీనుడు చాలండి, గెరాసీనుడు ఆయన్ని దయ్యం ఏదో పట్టింది. నీ పేరేంటి అని అడిగాడు ప్రభు. అడిగితే ఏముంది? నా పేరు శానా, అంటే అనేకమైనటువంటి అపవిత్రాత్మలు పట్టి అనేకమే, ఒకటైతే పర్వాలేదు, 2 అయితే పర్లేదు, కొందరిని 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, అన్నీ పడతాయి. వాటిని విడిపించుకోవాలి అంటే కష్టమంటామా? ప్రభు విడిపించాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభు విడిపించాడు, స్వస్థపరిచాడు. ఎక్కడ కూర్చున్నాడో చదవగలరా మీరు? ఆయన ఎక్కడ కూర్చున్నాడు? అదంతా కాదు, ఎక్కడ కూర్చున్నాడు? విడిపింపబడిన స్వస్థసిద్ధుడై అనే మాట మనం చూస్తాం. జనులు జరిగినది చూడవని యేసునందుకు వచ్చి సేనను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థసిద్ధుడై కూర్చుని ఉండుట చూచి భయపడి ఎక్కడ స్వస్థపడ్డాడు? ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు. స్వస్థపడుకోకుండా దేవునితో నీవు సహవాసం చేయలేవు. ఊరికే మందిరానికి వెళ్ళి వచ్చుటలో స్వస్థత కాదు, వినుటలో స్వస్థత కాదు. విని ప్రభువుని అంగీకరించి ఆయన రక్తంలో నీ పాపములను కడిగి వేసుకొని బాప్తిసం పొంది ప్రభుని ఆరాధించుట, ప్రభుతో సహవాసము చేయుట. ఆయన కూడా పట్టుకున్నా కానీ ప్రభు విడిపించాడు. ఎప్పుడు విడిపించాడు? ప్రభువు యొద్దకు చేరాడు, ప్రభు యొద్దకు వచ్చాడు, విడిపింపబడ్డాడు, క్షేమం పొందాడు. ఇంకొక సంగతి ఏంటంటే దెకపోలికయ అని రాసి ఉంటుంది, మీరు చూడండి. ఎందుకన్నాడు? నేను నీతోటి వస్తానన్నాడు. ప్రభువా, నేను నీతోటి వస్తాను, నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండి. ఇదిగో దెకపోలియలో సంఘము స్థాపింపబడుటలో ఈయన కూడా ఒక ఆయన. దెకపోలియలు సంఘం స్థాపింపబడ్డాది. ఈయనే మొదటి ఆయన అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, నువ్వు రక్షింపబడితే అనేకులను బాగు చేస్తావు, అనేకులకు క్షేమాన్ని ఇస్తావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఆయన పిల్లలము. ప్రియులారా, ఆయన పిల్లలమైనటువంటి మనము విడుదల పొందాలి. విడుదల పొందితేనే మనకి ఎంతైనా క్షేమం. అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు రాజైనటువంటి సౌలు. ఇదిగో 3వ మాట, ఆవేదనలో ఉన్నాడు. అతడు ఆవేదనలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఏమో ఏం చేస్తున్నాడో కూడా తెలీదు. ఎందుకు అలాగున్నాడు, ఎందుకు అలాగుంటారు? ప్రియులారా, చూడండి 38వ కీర్తనకు రండి, 3వ వచనము 2వ పాదం చదవండి. ఎందుకు అలాగుంటారు? ఆవేదనలో ఎందుకుంటారు? బాధపడుతూ ఎందుకుంటారు? ఆలోచిస్తూ ఎందుకుంటారు? నవ్వు ఉండదు ముఖంలో, సంతోషం ఉండదు, ఎవరితోటి మాట్లాడరు, అదొక రకంగా ఏదో అయిపోయినట్లుగా, ఎక్కడో ఉన్నట్లుగా
మరో ప్రపంచంలో ఉన్నట్లుగా ఉంటారు కొంతమంది. ఎందుకు అంటే చదవండి. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నా దోషములు నా తల మీదుగా పొంగిపోయి ఉన్నవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నేను మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు. ఎవరి వలన కలిగిన ఈ గాయాలు? నా మూర్ఖత వలన కలిగిన ఏమవుతారు? అక్కడ పడి ఇక్కడ పడి దాని మీద పడి దీని మీద పడి సరైన చోట తగలని చోట తగిలిందంటే ఆ టైంలో ఏమవుతారు? ఆ టైంలో తగలని చోట తగిలిందంటే అంతే. ప్రియులారా, అలాగన ఒక కేసు కూడా చూశాను నేను. ఒక ఆయన అట్టికేల కావిడి పట్టుకొని వస్తా ముందుకు పడిపోయాడు. అక్కడ రాయి ఉంది, సరిగ్గా అక్కడ తగిలింది, తగలని చోట తగిలింది. ఏమయ్యాడు? స్పాట్తో. దేవుని పిల్లలారా గమనించండి, ఎంత భయంకరమో దేవుని నుంచి తొలగిపోవుట, దేవుని విడిచిపెట్టుట. రక్షింపబడినటువంటి వారే, ప్రభువులో జీవిస్తున్నటువంటి వారే, ఎంతో మంచివారు అనబడేవారు, ఎంతో క్షేమంగా ఉన్నాము అనుకునేవారు, ఎంతో భద్రంగా ఉన్నారు అనుకునేవారు ఈనాడు తమ జీవితాలతో తామే ఆటలాడుకుంటున్నారు. ఎవరు పొందుతారు నష్టం? మనం జనరల్గా ఎవరైనా పరిస్థితి బాగుపోతే ఒక మాట వేసేస్తాం కదా, వేసేస్తాం. ఇది జనరల్ లోకంలో ఉన్నది. బాగుంటే ఏమంటాం? అయ్య బాబు అంటాం. అలాగా ఉండకూడదు మనిషి, ఇలాగా ఉండకూడదు మనిషి. మరి ఎలాగ ఉండాలి? ఇది క్రైస్తవునికే ఎరుక. ఎందుకంటే మనం ప్రేమిస్తాం కాబట్టి. నువ్వు చెడిపోవాలని కాదు, నీ జీవితం చెడిపోవాలని కాదు, నీ జీవితం మంచి మార్గానికి రావాలని, ఉన్నతమైనటువంటి మార్గానికి రావాలంటే ఎక్కడికి రావాలి? అంతే. ఇంకా రెండోది, మనము తేటగా మాట్లాడుకుంటే చెడిపోయిన బంగారం అంతా ఎక్కడికి రావాలి? కంసాలోడి దగ్గరికే. ప్రియులారా, దేవుని పిల్లలారా, మనము కానీ మన పిల్లలము కానీ ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే దేవుని కుటుంబాలు కాబట్టి. చూడండి, దావీదు మహారాజు అయినా ఒప్పుకుంటున్నాడు, అన్నీ ఒప్పుకుంటున్నాడు. నా ఎముకలలో స్వస్థత లేదు, నా మూర్ఘత వలన నేనే చేసుకున్నాను. చివరాఖరులు అంటారు, నేను చేసుకున్న దానికి నేనే పడుతున్నాను, నీకెందుకు అంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండక, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇదే అని అడిగామనుకో, నేను చేసుకున్నది నాకే తెలియదు, నీకేం కాదు కదా, నా సావేదో నన్ను జావనై. ఈ జ్ఞానం వస్తుంది. ఈ వేదం మాట్లాడతారు. అంతకు ముందే ఇల్లు చక్కబెట్టుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో, నీ గుణాన్ని చక్కబెట్టుకో, నీ ఆలోచన సరైనటువంటి మార్గంలో నడిపించుకో, నీకు ఎంతో క్షేమం. ప్రియులారా, సౌలు అట్టి స్థితిలో ఉన్నాడు. ఇదిగో అంగీకరించాడా సౌలు? చివరికి రాలేదు. సౌలు చివరికి వెనక్కి తిరగా లేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఆఖరు అధ్యాయానికి రండి. 1 సమూయేలు. ముప్పై 31వ అధ్యాయానికి రండి. రెండవ వచనం చదువుతున్నాను చూడండి. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మిల్కీషును అను సౌలు యొక్క
కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయాలు నొందెను. అప్పుడు సౌలు ఆయన కూడా చనిపోతాడు కదా, ఆయన చనిపోతాడు. తర్వాత చూడండి 8వ వచనం, మర్నాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకుని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొన్నారు. ఎంత నష్టం జరిగింది? సౌలు తన యొక్క 3 కుమారులు. ఇదంతా మనం వెనక్కి వెళ్తే మాట వినక ఆయన పిల్లలము. ప్రియులారా, సౌలు బాగుపడాలంటే సితారా వాయించేవాడు ఒకడు కావాలి. సౌలు బాగుపడాలంటే ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ప్రభు యొద్దకే రావాలి. సౌలు బాగుపడటానికి సితారా వాయితే బాగుపడతాడట. కానీ ఒక వ్యక్తి బాగుపడాలంటే ఎక్కడికి రావాలి? ప్రభు యొద్దకే రావాలి. ప్రభు యొద్దకు నువ్వు రావటం కాదు. ప్రకటన కన్నా 3:20 వచనం చదవండి. ప్రభువుని నువ్వు రావటం కాదు, ప్రభు యొద్దకు నీవు రావటం కాదు. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము, నేను జయించి నా తండ్రితో కూడా 3:20 వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపునొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని నీ హృదయం తెరవబడితే, నీ హృదయం పగిలితే, నీ రాతి హృదయం పగిలితే, నీ స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను, అతడు నాతో అతడును భోజనము. ప్రియులారా, చక్కటి కీర్తన ఉంది, పాత కీర్తన. ఇదిగో నేను తలుపునొద్ద ఉండి తట్టుచున్నాను అనే ఒక మంచి కీర్తన. ఆయన తట్టుచున్నాడు. స్నేహితుడా, సహోదరి, రక్షణ లేనటువంటి బిడ్డలారా, తట్టుచున్నాడు. ఆయన నీ హృదయాన్ని నీ దగ్గరికే వచ్చాడు. ఇదిగో ఆయన వాక్కు బయలుపరచబడుతుంది, ఆయన వాక్కు వినబడుతూ ఉంది, ఆయన వాక్కు తెలియపరచబడుతూ ఉంది. అంగీకరిస్తే నీకు ఎంతైనా మేలు, ఎంతైనా క్షేమం. నిన్ను బాగు చేసే గొప్ప దేవుడు, నిన్ను బాగు చేసే గొప్ప దేవుడు. 38వ కీర్తనే 9-11 వరకు చదవండి. నిన్ను బాగు చేస్తాడట. ప్రభువా ప్రభువా అన్నాడు. చాలు, ప్రభువా అన్నాడు. చదవండి. ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుతుంది, నా నిట్టూర్పులు నీకు దాచబడలేవు, దాచబడి ఉన్నవి. ఇది జరుగుతుంది. అప్పుడు ఎవడో రాడు, ఎప్పుడెవడో చూడడో, నీ బంధువు చూడడో, నీ స్నేహితుడు చూడడో, నీ వల్ల మేలు పొందిన వారు చూడరు, ఎవరు నీ అంక చూడరు. ఎవరు నీ అంక చూడరు, ఎవరు నీ అంక చూడరు, ఎవరు కూడా నీ అంక చూడరు. ఎంత తేటగా చెప్తున్నారు. అటువంటి దినాలు వస్తాయి, అటువంటి రోజులు వస్తాయి. జాగ్రత్త సుమి. సమయం ఉండగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని 11వ వచనం ఒకటి చదవండి. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు. దగ్గరికి రారు. ఎందుకు వస్తారు దగ్గరికి? ఆడి దగ్గరికి రై. దీంట్లో 2 సంగతులు ఉంటాయి. ఒకటి, ఎవరో రారు, ఎవరన్నా వెళ్తే రే నువ్వు వాడి దగ్గరికి వెళ్తావు జాగ్రత్త, అది మంచోడు కాదు. నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్తావు జాగ్రత్త, మంచిది కాదు. ఏమంటారు? నీ బతుకుని బట్టి, నీ నడవడికను బట్టి ఏమంటారు? నీతోటి ఎవరు కూడా మాట్లాడరు, మాట్లాడా నివ్వరు.
స్నేహితుడా, సహోదరి, చూడు సంగతి గ్రహించి. ఎందుకంటే దేవాతి దేవుడు ఎటువంటి వాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. 7:37. ఆయన బాగు చేసేవాడు, నిన్ను పాడు చేసేవాడు కాదు. నీకు నువ్వే పాడవుతున్నా కానీ, నిన్ను పాడు చేసేవాళ్ళు ఉన్నారేమో కానీ, ఆయన సమస్తమును కూడా బాగు చేసే గొప్ప దేవుడు. ఆయన్ని అంగీకరించు, నీకెంతో మేలు కలుగుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనము 2వ పాదం. సమస్తమును బాగు చేయవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం 2వ పాదం. రెండోది, మొదటిది ఏంటి? సమస్తమును బాగు చేయవాడు, సమస్తము ఆయన మూలముగా కలిగెను. మూడో చూడండి, యోహాను సువార్త 21:17. యెహోవా కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు. చాలు. ఒక్కొక్క మాట చదవటానికి మీరు అంతా చదువుకుంటూ వస్తూ ఉంటారు. బైబిల్ మనము చదువుకున్నప్పుడు స్పీడ్లీ అండ్ లౌడ్లీ అన్నాడు ఒక ఆయన. స్పీడ్గా తీయాలి రెఫరెన్స్. ప్రియులారా, ఇక్కడ 3 మాటలు దేవుని గురించి వ్రాయబడ్డాయి. మొదటి మాట ఏంటి? సమస్తము కూడా బాగు చేసే దేవుడు. రెండవది, సమస్తము కూడా ఆయన మూలంగానే కలిగాయి. మూడవ మాట ఏంటి? సమస్తమును ఎరిగినటువంటి వాడు. మరి సౌలు ఎందుకు పాడైపోయాడు? సౌలు ఎందుకు పాడైపోయాడు? మాట వినక. స్నేహితుడా, సహోదరి, మాట విని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించు. నీకు దీవెన, నీకు క్షేమం, నీ కుటుంబం, నీకు మంచి పేరు ఇవన్నీ కలుగుతాయి. ప్రభు ఈ మాటలు మనకు దీవించును గాక. ఆమేన్.